గాంధీ భవన్లో అందుబాటులో ప్రజాబాట కార్యక్రమానికి వేలాది కొద్ది దరఖాస్తులు వస్తున్నాయని చెప్తున్నారు. మరి ఎన్ని దరఖాస్తులు వచ్చాయి, ఏ సమస్యలు ఎక్కువగా వచ్చాయనే విషయాలను స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ అయినటువంటి శివసేన రెడ్డి ఉన్నారు. సార్ చెప్పండి, నిజంగా రాష్ట్ర పాలన ఎట్లా ఉన్నది? మరి ప్రతిపక్షాలు పూర్తి స్థాయిలో విరుచుకుపడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది, ఎట్లా ఉంది ఇప్పుడు? ఇది యాక్చువల్గా శంకరన్న గారి ఆధ్వర్యంలో నడుస్తూ ఉంది. ఈరోజు ప్రతిపక్షాలు పూర్తి స్థాయిగా విడుచుకుపడడానికి ఏముందని విడుచుకుపడుతున్నారు ప్రతిపక్షాలు. వాళ్ళకి ఏం పని లేదు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే సబ్జెక్ట్ ఏముంది, వాళ్ళకి ఏముంది, విరుచుకుపడాల్సిన అవసరం ఏముంది? ఫస్ట్ వాళ్ళకి పేదలకందరికీ సన్న బియ్యం వస్తుంది, ఉండడానికి కరెంటు ఎక్కడ పేద వాళ్ళకి ఎవరు కూడా కట్టాలని కరెంటు బిల్లు కట్టడానికి అవసరం లేదు. అసలు ప్రజలకు ఉండడానికి ఇల్లు ఏర్పాటు చేసిరు కాంగ్రెస్ ప్రభుత్వం, కట్టకుండా ఉండడానికి కరెంటు బిల్లు కట్టకుండా చేసిరు, తినడానికి సన్న బియ్యం ఇచ్చిండ్రు. ఇంకా వాళ్ళకి ఏం సమస్యలు ఉన్నాయని ఇప్పుడు ఇచ్చిన ఇందిరమ్మ ఇల్లు కేసీఆర్ హయాంలోనే డబుల్ బెడ్రూమ్లు కట్టారు. ఎందుకంటే ప్రభుత్వం రాగానే ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి మాత్రమే కాంగ్రెస్ ముందుంది. అదేవిధంగా ఇచ్చినటువంటి నోటిఫికేషన్లను ఎగ్జామ్లు పెట్టి దాంట్లో కనీసం ఇప్పుడు అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చిందే తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది ఏమీ లేదంటున్నారు. అసలు వాళ్ళు అపాయింట్మెంట్ లెటర్లు వాళ్ళకి ఇవ్వలేకపోయారు. మళ్ళీ 10 ఏళ్ళల్లో వాళ్ళే నోటిఫికేషన్లు వేస్తారు. ఆ నోటిఫికేషన్లకు వాళ్ళే కోర్టుకు పోయి కేసులు వేస్తారు. వాళ్ళే కోర్టులు వేసుకొని మళ్ళీ వాళ్ళే నోటిఫికేషన్ క్యాన్సిల్ చేసుకుంటారు. ఇప్పుడు వాళ్ళు అటువంటి కోర్టు కేసులకు పోకుండా నిజాయితీగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చినాక దాదాపు 60,000 మంది విద్యార్థులకు ఎందుకు ఇవ్వాలి కానీ ఉద్యోగాలు 10 ఏళ్లలో వాళ్ళు ఎందుకు ఇవ్వలేకపోయినరు? దానికి సమాధానం లేదు వాళ్ళ దగ్గర. ఏదంటే మేమే నోటిఫికేషన్ వేసినాం, గతంలో 100 సార్లు వేసారు నోటిఫికేషన్లు. మీరు నోటిఫికేషన్ ఈ చేతితోనే ఇస్తారు, మళ్ళీ ఈ పక్క నుంచి వాళ్ళ పార్టీ వాడే వచ్చి దాని మీద ఇది ఎట్లా వేస్తారని చెప్పి కోర్టుకు పోతారు. కోర్టుకు పోతే ఆ నోటిఫికేషన్ క్యాన్సిల్ చేస్తారు. కాబట్టి ఉద్యోగాలు రాలే. ఈ ప్రభుత్వం వచ్చినాక వేరే సైడ్ నుంచి అక్కడ నోటిఫికేషన్ వేసినా మళ్ళీ ఆ నోటిఫికేషన్ ఎవరైనా అడ్డుకుంటే దాన్ని కోర్టుకు పంపించి వాటన్నింటినీ చిన్న ఇష్యూస్ ఉంటే వాటన్నింటినీ క్లోజ్ చేసి వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది. అది వాళ్ళతో చాతగాలే. బనకచెర్లపై మరి గత కొన్ని రోజులుగా కూడా చర్చిస్తాము, మాజీ మంత్రి అయినటువంటి కేసీఆర్ తోటి కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ ఏ లీడర్ తోటైనా అన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి, నేను ఈ విషయంపై చర్చలు అనవసరం అన్నటువంటి రేవంత్ రెడ్డి మరి చంద్రబాబు తోటి ఎందుకు చీకటి ఒప్పందం కుదుర్చుకోవాల్సి వచ్చింది? చంద్రబాబుతో చీకటి ఒప్పందంగా కూర్చున్నామా, మేము బహిరంగంగా కూర్చున్నామా? ఒకసారి ఆలోచన చేయండి. జలవనరుల శాఖలో ఈరోజు బహిర్గతంగా ఢిల్లీలో అందరి ముందు జలవనరుల శాఖ జాతీయ మంత్రితో 2 రాష్ట్రాల మంత్రి కూర్చోవడం చీకటిదవుతుందా? ప్రగతి భవన్లో అన్ని గేట్లు మూసుకొని లోపలింట్లో పక్క ముఖ్యమంత్రిని తీసుకొని జగన్మోహన్ రెడ్డిని తీసుకొచ్చి నాటుకోడు పులుసు పెట్టింది చీకటి ఒప్పందం అవుతుందో వాళ్ళనే అడగండి. రోజా లోపలింట్లో కూర్చొని చేపల పులుసు తిని లోపల ఒప్పందాలు చేసుకొని రాయలసీమను రతనాలసీమ చేస్తా, భేషజాలు లేవు అని మాట్లాడినది ఎవరో వాళ్ళనే అడగాలి. అది చీకటి ఒప్పందమా? బరాబర్ రేవంత్ రెడ్డి గారు చిత్తశుద్ధిగా ఉన్నారు, నిజాయితీగా ఉన్నారు, తెలంగాణ ప్రజలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు. కాబట్టి వీటన్నింటి సమస్యలను పరిష్కరిద్దాం. మీకు దమ్ముంటే అసెంబ్లీకి రండి, చర్చిద్దాం. అసెంబ్లీ చార్జ్గా చర్చిద్దాం. మీకు అట్లా శాత కాలేదు, అసెంబ్లీకి రానికి మీకు ముఖం లేదు, మీకు శాతనైతే లేదు అంటే నేనే మీ ఫామ్ హౌస్కి వస్తా. మీ ఫామ్ హౌస్లోనే ఒక మాక్ అసెంబ్లీని ఏర్పాటు చేసుకుందాం, ఆడనే కూర్చొని చర్చించుకుందాం అంటే దానికి ముఖం లేదు. వాళ్ళకి అది ముఖం లేక ఏం చెప్పాలని అర్థం కాక కుక్కలు అడిచినట్లు అడుస్తున్నారు. వాళ్ళని పట్టించుకునేది ఏముంటుంది? ఇప్పుడు హరీష్ రావు కేటీఆర్ గురించి ఏమైనా మాట్లాడాలంటే మా తరపు నుంచి మా ఎమ్మెల్యేలు పోతారు, మాట్లాడతారు. ముఖ్యమంత్రితో మాట్లాడాలంటే అపోజిషన్ మాట్లాడాలి, అపోజిషన్ లీడర్. కానీ మాజీ ముఖ్యమంత్రిని రమ్మని అడుగుతున్నాం. ఆయనకి ఇంట్లో భయపడుతుండే, ఆయనకు భయం పెట్టుకుంటే ఇద్దరిని పిల్లల్ని పంపిస్తా అంటే ఏం చేస్తాం? మేము కూడా మా వాళ్ళని కూడా పంపిస్తాం అంతే. వాళ్ళకి అది కూడా శాత కాదు కదా. కానీ మరి ఎప్పుడైతే ఖర్గే గారు సామాజిక సమరభేరి అంటే న్యాయ సమరభేరిలో పాల్గొన్నారు, ఇక్కడ జిల్లా అధ్యక్షులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, వీళ్ళందరికీ దిశానిర్దేశం చేశారు. అనంతరం కూడా మరి మహాధర్నా ఎందుకు నిర్వహించాల్సి వచ్చింది బీఆర్ఎస్ తరఫున? అదేవిధంగా పెద్ద ఎత్తున మేము అందులోనే బీసీలు ఉన్నాము, మా బీసీ వర్గానికి న్యాయం జరగలేదు కాంగ్రెస్ ప్రభుత్వంలో అని చెప్పేసి దాదాపు వేలాది మంది వచ్చినటువంటి పరిస్థితి వారికి ధర్నా చౌక్లో. ఎవరమ్మా చేసింది ఎవరో చెప్పు. బీసీ నాయకులు ఎవరు? ఆ నాయకులు ఎక్కడి నుంచి వచ్చారో చెప్పు. ఏ రోజన్నా గతంలో బీసీల కోసం ఆలోచించిన చరిత్ర వాళ్ళకుందా? టీఆర్ఎస్ వాళ్ళకి అసలు టీఆర్ఎస్ వాళ్ళకి కానీ బీజేపీ వాళ్ళకి కానీ గతంలో బీసీల గురించి మాట్లాడిన చరిత్ర వాళ్ళకుందా?
ఈరోజు గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, కొండా సురేఖ గారు, వాకిటి శ్రీహరి గారు, అంటే ఇంతమంది మంత్రులను ఈరోజు ముందు పెట్టి ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో పార్టీ పరంగా కానీ అఫీషియల్గా కూడా ఈరోజు అంత పెద్ద ఎత్తున మేము ఏర్పాటు చేస్తే ఇంత బహిర్గతంగా మాట్లాడితే ఈరోజు వాళ్ళకి భయం అవుతుంది. వాళ్ళకి ఇప్పుడు బీసీలందరూ వస్తే, బీసీలకు రాజ్యాధికారం వస్తే ఏం చేయాలనో అర్థం కాని కోణంలో ఏం చేయాలనో అర్థం కాక బీసీలను విచ్ఛిన్నం చేసి వాళ్ళకు గొడవలు పెట్టి దీన్ని ఏ విధంగా అయినా సరే దీన్ని తుదిముట్టించాలి, ఈ దాన్ని క్లోజ్ చేయాలన్న ఉద్దేశంతో వాళ్ళు ఆలోచన చేస్తున్నారు. బీసీ సోదరులందరికీ తెలుసు కాంగ్రెస్ పార్టీ బీసీల విషయంలో ఎంత చిత్తశుద్ధిగా ఉందో. గతంలో ఎప్పుడు లేనంత మంత్రులు ఈరోజు బీసీలు ఉన్నారు, ఎప్పుడు లేని విధంగా ఈరోజు మంత్రులు ఉన్నారు, ఎస్సీలలో ఉన్నారు, బీసీలలో ఉన్నారు. ప్రతి దాంట్లో కూడా ఈరోజు మంత్రివర్గంలో మహిళలు ఉన్నారు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు మంత్రివర్గంలో మొదటి మంత్రివర్గంలో మహిళలే లేరు. ఒక్క ఎస్సీని ఉప ముఖ్యమంత్రిని చేస్తే ఆయనను కూడా తీసి పక్కన పెట్టేసి రిజైన్ చేయించిన ఘనత గాయనది. వాళ్ళకి పీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు. ఫస్ట్ మా గురించి మాట్లాడాలంటే వాళ్ళకి ఏం చెప్పాలనో అర్థం కాక భయపడుతూ ఈరోజు ఏదో నోటుకు వచ్చింది మాట్లాడుతున్నారు. కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చి దాదాపు 18 నెలలుగా వస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. మరి మహిళలు ఎంతో ఆశ పెట్టుకున్నారు. ఎందుకంటే వృద్ధులకు 4,000 పెన్షన్ కావచ్చు, మహిళలకు 2,500 కావచ్చు, ఈ విధంగా పోతూ తులం బంగారం కావచ్చు. మరి ఇవన్నీ ఎప్పుడు అమలు చేసే యోచనలో ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం? కదమ్మా 18 నెలలు అయిందని, ఇంకా 3.5 సంవత్సరాలు ఉంది కదా మాది. 18 నెలలే కదా. 18 నెలల్లో ఇచ్చిన సన్న బియ్యం గురించి మాట్లాడరు, 18 నెలల్లో ఇచ్చిన 200 కరెంటు గురించి మాట్లాడరు, 18 నెలల్లో ఇచ్చిన 500 గ్యాస్ సిలిండర్ గురించి మాట్లాడరు. క్షేత్రస్థాయిలో మాత్రం మహిళలు మాత్రం చాలా పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకున్నారు. 18 నెలల్లో ఇచ్చిన ఇండ్ల గురించి మాట్లాడరు. 18 నెలల్లో ఇచ్చినటువంటి గతంలో 10 ఏళ్లలో వాళ్ళు ఇవ్వని రేషన్ కార్డులు ఇదే 18 నెలల్లో ఇచ్చినాం. గతంలో 10 ఏళ్ళు ఇవ్వని వాళ్ళు ఇండ్లు 18 నెలల్లో ఇచ్చినాం. గతంలో ఎప్పుడు ఇవ్వని సన్నబియ్యం ఇదే 18 నెలల్లో ఇచ్చినాం. కానీ వాళ్ళు ఎప్పుడు ఇవ్వలే. ఇంకా 3.5 సంవత్సరాలలో మేము ఇచ్చిన ప్రతి పథకం ఇంప్లిమెంటేషన్ చేస్తాం, ఇచ్చి తీరుతాం. మహిళలకు ఆ నమ్మకం ఉంది. ఇదే 18 ఏళ్ళలో అదే మహిళల కోసమే కదమ్మా ఈరోజు ఉచిత బస్సు ఏర్పాటు చేసింది. మహిళలకు ఇంకా 3.5 సంవత్సరాలు ఈ సంవత్సరంలో ఉంది. తర్వాత మళ్ళా 5 ఏళ్ళు, ఇంకొక 10-15 ఏళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది. తెలంగాణలో 15 ఏళ్ళ వరకు కాంగ్రెస్ ప్రభుత్వానికి డోకా లేదు. క్షేత్రస్థాయిలో మాత్రం కాంగ్రెస్కు మేము మళ్ళీ ఓటు వేయమని చెప్పేసి చాలా మంది మహిళలే పెద్ద ఎత్తున అంటున్నారు. ఎందుకంటే ఆర్టీసీ బస్సుల్లో రోజుకు చాలా పెద్ద ఎత్తున గొడవలు అవుతున్నాయి. ఒక కండక్టర్ డ్రైవర్ తప్ప మిగతా ఎవరు అందులో జెంట్స్ ఉండడానికి వీల్లేదు అనేటట్టుగా కూడా చాలా లొల్లులు అవుతున్నాయి. మరి నిజంగా ఆర్టీసీ ప్రభుత్వం మహిళలకు మేలు చేసిందంటారా, లేదంటే మరెక్కువ గొడవలు సృష్టించిందంటారా? మీరు నాతో పాటు రండి, నేను పోతా, మీరు కూడా రండి, తీసుకుపోతా, ఆడ అడుగుదాం బహిరంగంగానే. ఇంకా వాళ్ళు గొడవ పడుతుర్రా అని. రాష్ట్రం మొత్తంలో దాదాపు కొన్ని కోట్ల మంది ప్రయాణం చేస్తే, దాదాపు నాకు తెలిసి 60-70 కోట్ల మంది ఈరోజు వరకు ప్రయాణం చేసింటే ఒక 10-20 చోట్ల సీటు దొరకకనో ఏదో చిన్న అవే హైలైట్ చేసి చూపిస్తారు. ఇంకా వాళ్ళ గురించి మనకు తెలిసిందే. ఈరోజు ప్రజలకు మీరు అన్నారు కదా, ప్రజలకు ఓటు వేయాల్సిన హక్కు ఉందో, ప్రజలకు ఓటు వేయాల్సిన ప్రేమ కాంగ్రెస్ మీద ఉందో లేదో రేపు లోకల్ బాడీ ఎలక్షన్లో మీకే తెలుస్తుంది. టీఆర్ఎస్కి 10% వేస్తే మీకే అర్థమవుతుంది. ఈరోజు కూడా రాసి పెట్టుకోండి, 90% సీట్లు కాంగ్రెస్ పార్టీకి వన్ సైడ్గా. జెడ్పీటీసీలు కానివ్వండి, ఎంపీటీసీలు కానివ్వండి, సర్పంచులు కానివ్వండి, ఎంపీపీలు కానివ్వండి, జిల్లా పరిషత్తులు 33 జిల్లా పరిషత్తులు కాంగ్రెస్ కైవసం కావడం ఖాయం. కానీ కమలం మాత్రం క్షేత్రస్థాయిలో వికసిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. ఎందుకంటే 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి రాష్ట్ర అధ్యక్షుడు అయ్యారు ఎన్ రామచంద్రరావు. మరి ఆ అనుభవం అంతా రంగరించి క్షేత్రస్థాయిలో జరిగేటువంటి సంస్థాగత ఎన్నికలు కావచ్చు, ఉప ఎన్నికలు కావచ్చు, ఘన విజయం మాదే అని ధీమా వ్యక్తం చేస్తున్నారు. దానికి ఏం చెప్తారు? కమలం వికసిస్తుందో విరిగిపోతుందో నాకు తెలియదు. కమలం పార్టీ నాయకులను పోయి అడగాలి. అది ఆ పార్టీ నాయకుడికి ఆయంత గాంభీరత్వం లేకపోతే కూడా ఆయనను ఎవరు కూర్చోబెట్టరు, ఆయనకు కూడా తెలుసు అది. కాబట్టి మనకు సంబంధం, ఆ కమలం పార్టీ వికసిస్తుందో విరిగిపోతుందో లోకల్ బాడీ ఎలక్షన్లో మీకే తెలుస్తుంది. చక్కగా వాళ్ళకి ఎమ్మెల్యే క్యాండిడేట్లే కనబడతలేరు. ఏడా ఎమ్మెల్యే ఆస్పిరెంట్కి నియోజకవర్గంలో కరెక్ట్ 50% ఓట్లు వేసిన నాయకులు కూడా కనబడతలేరు. అది వాళ్ళ నాయకులకు వాళ్ళకు కూడా తెలుసు. అది కమలం పార్టీ నాయకులను అడగాల మీరు. మా పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం 90% జెడ్పీటీసీలు, జిల్లా పరిషత్ చైర్మన్లు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచులు
క్లీన్ స్వీప్ రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన క్లీన్ స్వీప్, మహేష్ కుమార్ గౌడ్ గారి అధ్యక్షతన క్లీన్ స్వీప్ కాబోతుంది. మీకు ప్రధాన ప్రతిపక్షం ఏ పార్టీ అని భావిస్తుంది? మాకు ప్రతిపక్షమే లేదు కదమ్మా. ఇప్పుడు ఏడవున్నది ప్రతిపక్ష నాయకుడు ఇంట్లో కూర్చున్నాడు. ఇంకా ఆయన బయటకు వస్తే ఆయన అడుగుదామనుకుంటే ఆయన క్వశ్చన్లు అడుగుదామని ప్రతిపక్ష నాయకుడే ఇంట్లో కూర్చున్నాడు. ప్రతిపక్షం లేదు ఈరోజు. ఎందుకంటే ప్రధాన పక్షమైనటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రజలకు విపరీతమైన సేవలు చేస్తుంది. అవన్నీ ప్రజలకు తెలుసు. ఎప్పుడూ లేని పథకాలు ఈరోజు ప్రభుత్వం ఇస్తుంది. ఇవన్నీ ప్రజలకు తెలుసు కాబట్టి ప్రతిపక్షం సైడ్ ప్రజలు చూస్తలేరు. అందుకోసమే ఏం చేయాలని అర్థం కాక వాళ్ళే రోజుకు వచ్చి ఏదో ఒక అపరింద చేయాలి, కాంగ్రెస్ పార్టీ మీద బురద చల్లాలి, అది వాళ్ళు గడుపుకునే వరకు మనకు టైం దొరుకుతుందనే ఆలోచనతో వాళ్ళు ఉన్నారు. మా బురదను కడగడానికి వాళ్ళు ఎన్ని బురద చదివినా ప్రజలే గడుగుతారు అన్ని. రైట్. ఇది ఇక తెలంగాణ రాష్ట్రంలో మాత్రం మాకు మేమే పోటీ, మాకు లేరు సాటి అని చెప్పేసి అటు కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. అదేవిధంగా ఉప ఎన్నికలు కానీ సంస్థాగత ఎన్నికలు కానీ భారీ విజయం మేమే సాధిస్తామంటున్నారు స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ అయినటువంటి శివసేనారెడ్డి. వీడియో జర్నలిస్ట్ రంజిత్తో రాణి, గాంధీ భవన్.